ఈ విషయంలో నేను కుల వ్యవస్థ రద్దు గురించి ఎందుకు మాట్లాడుతున్నా? ఈ దేశంలో కుల వ్యవస్థ రద్దు నేను ఒక్కరిని కోరట్లా. ఈ కుల వ్యవస్థ వల్లనే ఈ దేశంలో వేల కులాల మధ్యలో సాంఘిక సమానత్వం లేకుండా పోయింది. భారతీయులందరూ 140 కోట్ల పైగా దాటిపోయినరు. కానీ 140 కోట్ల మంది మేము భారతీయులం అనుకంటే మా కులం ఇదని చెప్పుకుంటారు. ఈ దేశంలో భారతీయుల కంటే మా కులం ఇదని చెప్పుకుంటాను. అందుకు మీకు సాక్ష్యం చెప్తున్నా. ఈ దేశంలో వేల కులాలు ఉన్నాయి. ఆ వేల కులాలు భారతీయులమనే స్పృహ కంటే మా కులం ఇదని చెప్పుకునే ప్రయత్నమే చేస్తున్నారు. కుల వ్యవస్థ ఉండడం వల్ల అందరు కులాలు చెప్పుకున్నట్టుగా నేను చెప్పుకోవాల్సి వస్తుంది. కుల వ్యవస్థ పోతే ఎవరు చెప్పుకోరు, నేను చెప్పుకోను. కుల వ్యవస్థ తీసేయాలంటున్నాం. ఎందుకు? కుల వ్యవస్థ ఉండాలని కోరుకునే వాళ్ళలో అగ్రగణ్యులు బ్రాహ్మణులే. కుల వ్యవస్థ పోవాలనే వాళ్ళలో ముందు వరుసలు ఉండేటోళ్ళు దళితులే. ఎందుకంటే కుల వ్యవస్థలో అగ్రకుల హోదా పొందుతున్నది, గౌరవాన్ని పొందుతున్నది, అవకాశాలు పొందుతున్నది బ్రాహ్మణులు. ఈ కుల వ్యవస్థలో అత్యంత అవమానాలు పడ్డది, పశువుల కంటే హీనంగా చూడబడేది దళితులు. కాబట్టి కుల వ్యవస్థ నిర్మూలం కావాలి, కుల వ్యవస్థ రద్దు కావాలని కోరుకునే కాడ దళితులుగా మేము ముందు వరుసలు నిలబడతాం. మా అంబేద్కర్ కోరుకున్నది అదే, మేము కోరుకుంటున్నది అదే. మా అంబేద్కర్ మాటల్ని లెక్క చేయలేదు కాబట్టి ఆయన మతం మార్చుకోవాల్సి వచ్చేసింది. హిందూ మతం నుంచి బౌద్ధ మతంలో చేరాల్సి వచ్చింది. ఒక స్టేట్మెంట్ వినిపిస్తా మా అంబేద్కర్ జీవిత చరిత్రలో. ఆ స్టేట్మెంట్ చదువుతాను చూడండి. హిందూ సమాజానికి నైతిక విలువలతో నిమిత్తం లేదు. ఈ మతానికి మనధర్మ సిద్ధాంతమే పునాది. మనధర్మ సిద్ధాంతం కులతత్వాన్ని, అనైక్యతను, వర్గ వైషమ్యాలను బాహటంగా పోషిస్తున్నది. హిందూ మతంలోని వర్ణ సిద్ధాంతాన్ని రూపుమాల్పితేనే దానికి భవిష్యత్తు ఉంటుంది. హిందూ సంస్కృతుల్ని, సత్యాన్ని వెంటనే గుర్తించి ఈ వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రయత్నిస్తే నేను మతం మార్చుకునే నిర్ణయాన్ని ప్రకటించాను కదా, దాన్ని నేను ఉపసంహరించుకుంటా అని చెప్పేశాడు. ఇది ఎప్పుడో 1935లో. అంటే హిందూ మతాన్ని సంస్కరించండి, కుల నిర్మూలన చేయండి. కుల నిర్మూలన అంటే కుల వ్యవస్థ రద్దే కదా. కులాన్ని రద్దు చేయండి, నేను మతం మార్చుకునే ప్రకటన చేశాను, నేను పునరాలోచించుకుంటా అని చెప్పేశాడు ఇతను 35లో. పునరాలోచన లేదు, ఇంకా దాన్ని ఎక్కువ పట్టుకొని ఊగులాడారు కాబట్టిగానే ఆయన 1956లో బౌద్ధంలోకి పోయే ప్రయత్నం చేశాడు. 1956, 35 అంటే 21 సంవత్సరం తర్వాత ఆయన నిర్ణయాన్ని అమలు చేసేశాడు. ఇది అంబేద్కర్ కుల వ్యవస్థ రద్దు చేయాలని అన్నాడంటే దళితుడు బాధితుడు కాబట్టి అన్నాడు అనుకుందాం. మేము బాధితులం కాబట్టి కుల వ్యవస్థ రద్దు కావాలంటున్నాం. కానీ ఒక అంబేద్కర్ మొదలుకొని ఆర్ఎస్ఎస్ వరకు, అంబేద్కర్ మొదలుకొని ఆర్ఎస్ఎస్ వరకు కులం గురించి ఏం మాట్లాడిందో వినండి. ఇది ఆర్ఎస్ఎస్ పాంచజన్యం. ఒక రకం చెప్పంటే ఆర్ఎస్ఎస్ మూల సూత్రాలకు రూపమే పాంచజన్యం. హిందువులకు అందరికీ భగవద్గీత ఉంటుంది, లేదా మతపరంగా క్రైస్తవులకు బైబిల్ ఉంటుంది, ప్రవక్త నమ్ముకున్న వాళ్ళకు ఖురాన్ ఉంటుంది. కానీ ఆర్ఎస్ఎస్ను నడుపుతున్న శక్తులకి, ఆర్ఎస్ఎస్ను ప్రేమించి అభిమానించే వాళ్ళకి ఇది ఒక మార్గనిర్దేశం చేసే వ్యవస్థ. ఇది పంచజన్యం. ఇందులో ఏమన్నాడో చూడండి. ఈయన ఏమంటాడంటే 20 అస్పృశ్యత ఒక శాపం. అస్పృశ్యత ఎక్కడి నుండి వచ్చింది? కులం నుండి వచ్చింది. కులం ఎవరు తీసుకొచ్చిండ్రు? బ్రాహ్మణులే తీసుకొచ్చేశారు. అంటే ఈ శాపానికి, ఈ పాపానికి కారకులు ఎవరు? కుల వ్యవస్థను తీసుకొచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళే బ్రాహ్మణులని నేను అంటున్నా. అందుకు చదువుతాయినండి. అస్పృశ్యత మన ధర్మంలో ఒక భాగమని, దానిని అతిక్రమించడమే ఒక తప్పని సర్వసామాన్య ప్రజానీకంలో ఉండే నమ్మకమే ఈ అస్పృశ్యత అనే జాడ్యానికి మూల కారణం. అంటే అస్పృశ్యత పాటించడమే ధర్మమాట. అట్లా నమ్మడము, ఇది జరుగుతున్నది, అది తప్పు అని చెప్తున్నారు అని చెప్పి లాస్ట్కి ఏమంటాడు? అస్పృశ్యత వల్ల పీడిస్తున్న ఈ కలంకాన్ని రూపుమాపేందుకు శాయశక్తిలో మనం శ్రమించాలి అని చెప్తాడు.
ఈ కలంకం మాత్రం అలాగే ఉండిపోవద్దని చెప్తాడు. కలంకం ఉండిపోయిందని చెప్తాడు. కలంకం ఉండిపోవాలని చెప్పిండా. అదే సమయంలో మీ అన్నగా 3వ సంఘ సంచాలకులు మీరు చూడండి, సామాజిక సమరస సాధన. నేను అంబేద్కర్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు చెప్తున్నా. అంబేద్కర్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు చెప్తున్నా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంత గ్రంథంలో 3వ వ్యక్తి బాబాసాహెబ్ దేవరస్. ఈయన గొప్పగా ఏం మాట్లాడతాడో ఒకసారి వినిపిస్తా చూడండి. ఈ విషయంలో తప్పంతా విదేశీయులదని చెప్పి మనం మన బాధ్యత నుండి తప్పించుకోలేము. ఈ విషయంలో తప్పంతా చెప్తాడు చూడండి. మన పతనానికి క్రైస్తవులను ముస్లింలో నిందించి మన బాధ్యత లేదని తప్పుకోలేము. మన తప్పిదాల నుంచి కూడా ఒకసారి పునరాలోచన చేయాలి అని స్పష్టంగా చెప్పేవారు. సామాజిక అసమానతలు మన పతనానికి ప్రధాన కారణమని మనం అంగీకరించాల్సి ఉంది. ఎవరన్నమాట ఇది? అంబేద్కర్ అంటే బాధితుడు. మరి గౌరవ్ దేవరాస్ గారు ఎవరు? బ్రాహ్మణ్. బాధితుడు కుల నిర్మూలన కావాలన్నాడు. బాధితులం కనుక మరి కుల వ్యవస్థ సృష్టికర్తలు అనబడుతున్న బ్రాహ్మణ్ నుంచి ఎదిగిన మేధావులు ఏమని అన్నారు? సామాజిక అసమానతలు మన పతనానికే కారణమని చెప్పి అంగీకరించాల్సి ఉంది. వర్ణ భేదములు, కుల భేదములు, అస్పృశ్యత మన సాంఘిక అసమానతలకు ప్రధాన సాక్ష్యాలు. సాంఘిక అసమానతలకు ప్రధాన సాక్ష్యాలు. ఇవి నిర్మూలించాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. అంబేద్కర్ నుంచి మొదలుకుంటే ఆర్ఎస్ఎస్ వరకు పంచజన్య అంబేద్కర్ మొదలుకొని ఆర్ఎస్ఎస్ వరకు కోరుకున్న దాంట్లో ఎవరెవరు ఈ నిర్మూల కావాలని కోరుకున్నారు చూడండి. పెట్టినోళ్ళు కాకుండా అస్పృశ్యత అనే జాడ్యానికి మూల కారణం మతపరమైన ఇట్టి వికృత భావం. ఏ భావం? మతపరమైన. ఏ మతం ఇంక వాళ్ళే చెప్పాలి. మతపరమైన ఈ వికృత భావం ఉన్నందునే అనేక శతాబ్దాలుగా ఎందరో మతాచార్యులు, సంఘ సంస్కర్తలు నిరంతరంగా కృషి చేస్తున్నప్పటికీ వినాశనకరమైన ఈ దురాచారం నేటికి కూడా ప్రజల మనస్సును పట్టుకొని పీడిస్తున్నది. వినాశనకరమైన ఈ దురాచారం అని అన్నాడు. పట్టుకొని పీడిస్తుంది అన్నాడు. గురునానక్, రామానుజాచార్యులు, బసవేశ్వరుడు, శంకరదేవుడు, స్వామి దయానందులు, నారాయణ గురు, గాంధీజీ, వీర సావర్కర్ మొదలైన వారెందరో హిందూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ కలంకాన్ని మాపేందుకు శాయశక్తిలో శ్రమించారు. కానీ ఈ కలంకం మాత్రం అలాగే ఉండిపోయింది అని అన్నారు. ఉండిపోయిందని తొలగించుకోవాలన్నా వద్దా? తొలగించుకోవాలి కదా. తొలగించుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ దేశ కుల వ్యవస్థకు కారకులు ఎవరు? బ్రాహ్మణ సమాజమే. బ్రాహ్మణ సమాజంలో కొంతమంది పెద్దలు కూడా ఈ కుల వ్యవస్థ వల్లనే ఈ అసమానతలను చెప్పేశారు. మిగిలిన బ్రాహ్మణ సమాజం ఏం చేయాలా? ఈ కుల వ్యవస్థ రద్దు కోసం ముందుకు రావాలి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి, రాష్ట్రపతి కూడా ఆలోచించాలి. నేను ఎందుకు మాట్లాడుతున్నా? ఆర్డర్ను రద్దు చేసుకోమని ఎందుకన్నానంటే ఆనాడు ఈ ఆర్డర్ను తీసుకొచ్చింది రాష్ట్రపతి బ్రాహ్మణుడు. ఆనాడు ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నెహ్రూ బ్రాహ్మణుడు. ఆనాడు దేశ క్రైస్తవ ప్రతినిధిగా పాల్గొన్న ముఖర్జీ బ్రాహ్మణుడు. కాబట్టి ఎవరికి లేని వివక్ష మా మీదకి వచ్చేసింది. ఈనాడు రాష్ట్రపతి గిరిజనురాలు కదా, ఆదివాసీ బిడ్డ కదా. ఆదివాసీ బిడ్డ ఒడిశా నుండి వచ్చింది కదా. ఒడిశాలో గిరిజనులు హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు కదా. ఒడిశాలో గిరిజనులు, ఆదివాసులు, హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు కదా. ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి ఎవరు? గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీ రిజర్వేషన్లు ఇక్కడ ముస్లింలకు అమలు జరుగుతున్నాయి కదా. ఓబీసీలకు ఇక్కడ క్రైస్తవులైన కూడా రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి కదా. ఓబీసీలకు హిందువులైన అమలు జరుగుతున్నాయి కదా. ఓబీసీ ప్రధానమంత్రి ఉండగా ఓబీసీ రిజర్వేషన్లు ముస్లింలకు అమలు చేస్తూ ఇక్కడ క్రైస్తవులకు అమలు చేస్తూ ఒక దళితులకు మాత్రమే అమలు జరగద్దని చెప్పి ఏదైతే ఆర్డర్ ఉన్నదో ఆర్డర్ను సరిచేయడం బాధ్యత కదా. ఈ నేపథ్యంలో విజ్ఞప్తి చేస్తున్నా నేను. జ్ఞానం ఎవరి సొత్తు కాదు. జ్ఞానం
అందరి సొత్తు. అవకాశం ఉంటే జ్ఞానం అందరికీ వస్తుంది. అందుకు సాక్ష్యం ఒక చెప్తున్నా నేను. మనందరూ తెలుసు శంకరాచార్యులు, మనందరికీ తెలుసు శంకరాచార్యులు. ఆది శంకరాచార్యులు ఒకరోజు గంగా నదిలో స్నానం చేసి రోడ్డు మీద వస్తుంటే కులహీనులు అనే చండాలుడు ఒకరు ఎదురవుతారు, 4 కుక్కలు పట్టుకొని. కులహీనులు అనే చండాలు ఎదురవుతారు. ఎదురైనప్పుడు ఆదిశంకరుడు అనబడుతున్న బ్రాహ్మణుడు చండాల్ని పట్టుకొని ఏమంటాడు, నువ్వు దారికి ఎదురుగా వచ్చావు, నువ్వు పక్కకు తొలుగు అంటాడు. దాన్ని అటువంటి అర్థమైంది, దళితులు అనే చండాలు రోడ్డు మీద నడిచే స్వేచ్ఛ లేదనే కదా, ఇక గుళ్ళకు వచ్చే స్వేచ్ఛ ఎక్కడిచ్చే వీళ్ళు. అప్పుడు మా చండాలుడు ఒక ప్రశ్నిస్తాడు, ఎవరిని? శంకర్నే ప్రశ్నిస్తాడు. సంఘటన వారణాసిలోని గంగానది నుండి తిరిగి వస్తుండగా శంకరుడు 4 కుక్కలతో నడుస్తున్న ఒక చండాలను కలిశాడు. అభ్యర్థన సాంప్రదాయ ఆచార పవిత్రను పాటిస్తూ శంకరుడు చండాలతో నువ్వు తొలగిపో అంటాడు. ఎదురుగా వస్తున్నాడు కదా, నువ్వు తొలగిపో అంటాడు. అప్పుడు చండాలుడు ఆదిశంకరుని ఏమంటాడో చూడండి. గంభీరమైన ప్రశ్న. చండాలుడు ఏమంటాడంటే ఇలా అడిగాడు శంకరుణ్ణి, నీవు శరీరం కదలాన్ని కోరుకుంటున్నావా లేక నా ఆత్మ కదలాన్ని కోరుకుంటున్నావా అన్నాడు. నువ్వు నా శరీరం కదలాన్ని కోరుకుంటున్నావా నా ఆత్మ కదలాన్ని కోరుకుంటున్నావా అని ఒక ప్రశ్న వేశాడు. రెండోది, నువ్వు గంగా నదిలోంచి వస్తున్నావు కదా, ఆ గంగా నది జలాల్లో సూర్య ప్రతిబింబానికి చండాలుడి కుటీరం పక్కన ఉండబడే మా కుటీరం పక్కన ఉండే ప్రవహించే నీటిలోని సూర్య ప్రతిబింబానికి ఏమైనా తేడా ఉన్నదా అని అడిగాడు. అంటే గంగా నదిలో సూర్యబింబం ఉంటుంది, మా ఇంటి పక్క కూడా నీటిలో సూర్యబింబం ఉంటుంది, ఏమన్నా తేడా గమనించావా అని అంటాడు. అంటే అప్పుడు జ్ఞానోదయం ఎవరికైంది? ఆదిశంకరుడికి అయింది. ఆదిశంకరుడిగా ఏం చేస్తాడు? చండాలుడి కాళ్ళ మీద పడతాడు. ఎవరి మీద పడతాడు? తన అజ్ఞానాన్ని తొలగించడంలో సహాయపడిన గురువుగా చండాలు గురించి గుర్తించి శంకరుడు అతని ముందు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. జ్ఞానం ఎవరి సొత్తు కాదని చండాలుడు నిరూపించాడు. ఈనాటి తరంలో జ్ఞానం ఎవడి సొత్తు కాదని మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిరూపించాడు. ఇవాళ కొన్ని వేల సంవత్సరాలుగా విద్యకు దూరమైన వర్గాల నుంచే విద్యను అపోసవను పట్టుకొని దాన్ని అందిపుచ్చుకొని ప్రపంచంలో అగ్రగణ్యుడైన మేధావిగా ఎదిగి ఇవాళ ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి నాలెడ్జ్ డేగా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చిందంటే జ్ఞానం ఎవరి సొత్తు కాదని, అవకాశం వస్తే అందరికంటే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకునే శక్తి మాకున్నదని చెప్పి మా అంబేద్కర్ నిరూపించాడు. ఆదిశంకరుడికి పాఠం నేర్పింది దళితులే, భారత రాజ్యాంగాన్ని రాసింది దళితుడే. జ్ఞానం మీ సొత్తేం కాదు, జ్ఞానం మా సొత్తు. జ్ఞానం మా సొత్తు. ఈ విషయంలో మీ అన్నగా చెప్తున్నా, కుల వ్యవస్థ రద్దు చేయకపోతే ప్రమాదం దేశానికి. బ్రాహ్మణులకు వస్తుందా రాదా పక్కకు పెట్టండి, దేశానికి ప్రమాదం వస్తుంది. ఎందుకంటే ఒకనాడు మన మౌర్యుల కాలంలో, ఒకనాడు అశోకుడి కాలంలో అఖండ భారత్లో జీవించిన వాళ్ళం మనం. ఎక్కడ జీవించిన వాళ్ళం? అఖండ భారత్లో జీవించిన వాళ్ళం. మీ సోదరుడిగా ఇది అఖండ భారత్ మ్యాప్, విషయం. ఓకే, ఆ తర్వాత అఖండ భారత్ పోయింది, బ్రిటిష్ ఇండియా దాకా వచ్చింది. ఆ బ్రిటిష్ ఇండియా కూడా పోయింది, ఉన్న ఇండియా ఇప్పుడు మిగిలింది. అఖండ భారత్కు ఉన్నప్పుడు మన భారత వైశాల్యం ఎంత, ఇప్పుడు ఉండబడే ఇండియా మ్యాప్ వైశాల్యం ఎంత? అఖండ భారత్లో ఉన్నప్పుడు మన భారత రాజకీయ వైశాల్యం ఎంత, ఇప్పుడు ఉండబడే మన ఇండియా వైశాల్యం ఎంత? ఒక్కసారి వైశాల్యం గురించి చెప్తా చూడండి. 20వ శతాబ్దపు లోపు, ప్రారంభం లోపు మన రాజకీయ భారత్, అఖండ భారత్ 76,56,000 చదరపు కిలోమీటర్లు. పాత్రికేయ మిత్రులారా, ఇది మన అఖండ భారత్కు సంబంధించిన ఉంటుంది చూడండి, ఇది మన అఖండ భారత్కు సంబంధించిన విషయం కదా.
అఖండ భారత్ మొత్తం భౌగోళిక వైశాల్యం, రాజకీయ వైశాల్యం, రాజకీయ అధికారం 76,56,000 చదరపు కిలోమీటర్ పరిధిలో ఉండే. కానీ ఇప్పుడు మన ఇండియా వైశాల్యం ఎంత దూరం వచ్చింది, ఎంత తగ్గిపోయిందంటే 31,59,450 చదరపు కిలోమీటర్లు. సగానికంటే తగ్గిపోయింది, సగానికంటే తగ్గిపోయింది. బహుశా ప్రపంచం మొత్తం మీద ఎక్కువ వైశాల్యాన్ని కోల్పోయింది ఎవరన్నా ఉంటే, ప్రపంచం మొత్తం మీద ఎక్కువ భూ వైశాల్యాన్ని, రాజకీయ అధికారాన్ని కోల్పోయింది ఎవరంటే మనమే. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరు ఆలోచించండి. దీనికి కారణం ఎవరో ఆలోచించండి. ఇది అఖండ భారత్ మ్యాపు, ఇది బ్రిటిష్ ఇండియా మ్యాపు, ఇది ప్రస్తుత ఇండియా మ్యాపు. దాదాపు ఎంత కోల్పోయినామో మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను మళ్ళీ అంటున్నా, ఈ దేశ కుల వ్యవస్థలో అసమానతల వల్లనే మనం నష్టపోతూ కోల్పోతూ వచ్చేసాం. కానీ ఇప్పటికైనా కుల వ్యవస్థను రద్దు చేసుకోకపోతే ఈ నష్టం మన కళ్ళ ముందు రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది. కానీ మరో 100 ఏళ్లకు ఇప్పుడుండే భారత్ కూడా ఉండే అవకాశం లేదేమని చెప్పి అనుమానం ఉన్నది, భయం కూడా ఉన్నది. నేను ఉండాలని కోరుకుంటున్నా. ఇది కాపాడుకుంటూ మళ్ళీ అఖండ భారత్ వైపు వెళ్ళాలంటే సైద్ధాంతికంగా మనం బలోపేతం కావాలి. సమాజంలో అసమానత లేకుండా మనం చూసుకోవాలి. భారత ప్రజలందరూ ఒకతాటి అని పెట్టి నిలబెట్టుకోవాలి. అది దేశ కులవ్యవస్థ వల్లనే, అది రద్దు కావడం వల్లనే అది వస్తుంది. ఈ దేశ కులవ్యవస్థ ఉండడం వల్లనే మనం నష్టపోయినాం. ఆ విషయం గుర్తు చేస్తున్నా నేను. అందుకు సాక్ష్యం మిల్లు లేటెస్ట్ చెప్తున్నా నేను. ఇప్పుడు మన భారతదేశానికి జాతిపిత అంటే ఎవరు గుర్తుకొస్తారు? గాంధీ. పాకిస్తాన్ జాతిపిత అంటే ఎవరు గుర్తుకొస్తారు? ఎవరు? మన గుంటూరులో కూడా ఉన్నది జిన్నా టవర్. ఓకే, గాంధీ టవరు పాకిస్తాన్లో ఉన్నదో లేదో తెలియదు, కానీ జిన్నా టవర్ మాత్రం గుంటూరులోనే ఉన్నది. ఓకే, నేను ఒక విషయం చెప్తున్నా సోదరులారా. ఈ దేశంలో కుల వ్యవస్థ లేకపోతే పాకిస్తాన్ లేదు. ఈ దేశంలో కుల వ్యవస్థ లేకపోతే మత మార్పిడిలు ఎక్కువ అయ్యేది కాదు. కుల వ్యవస్థ, దాని రూపంగా వచ్చిన అసమానతలు, దాని రూపంగా వచ్చిన అస్పృశ్యత మత మార్పిడులకు ఎక్కువ దారి తీసింది. మన లోపాన్ని సరి చేసుకోవాలా, మన లోపాన్ని సరి చేసుకోవాలి. అందుకో సాక్ష్యం చెప్తున్నా చూడండి. పాకిస్తాన్ జాతిపిత ఎవరు? మహమ్మద్ అలీ. అరే మహమ్మద్ అలీ ఎప్పుడు ముస్లిం అయిండు? మహమ్మద్ అలీ ఎప్పుడు ముస్లిం అయిండు? మీ సోదరుడు చెప్తున్నా, మహమ్మద్ అలీ కుటుంబ వారసత్వం చరిత్ర ఉన్నది. మహమ్మద్ అలీ జిన్నా పూర్వీకుల చరిత్ర, జిల్లా పూర్వీకుల చరిత్ర చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయం. ఆయన మూలాలు హిందూ ధర్మంలో ఉన్నాయి. ఆయన ఎవరిక్కడ? భారతీయుడే. హిందూ ధర్మంలో అంటే జిన్నా ఎవరు? భారతీయుడే. భారతీయుడే కానీ ఆయన ముస్లిం కాదు. భారతీయుడే కానీ ఆయన ముస్లిం కాదు. ఎట్లా ముస్లింలు ఏంటంటే వివక్షత వల్లనే ముస్లిం అయ్యండు. సాక్ష్యం చెప్తున్నా చూడండి. కుటుంబ నేపథ్యం, జిన్నా తాతగారు పూంజాబాయి తక్కర్. వీరు గుజరాత్లోని కాతియావార్ ప్రాంతానికి చెందిన లోహానా అనే హిందూ వ్యాపార కులానికి చెందినవారు. హిందూ వ్యాపార కులానికి చెందినవారు. మత మార్పిడి ఎందుకు జరిగిందో చెప్తున్నాడు. జిన్నా తండ్రి జిన్నాబాయి పూంజా చేపల వ్యాపారం చేసేవారు. ఏ వ్యాపారం? చేపల వ్యాపారం చేసేవారు. అయితే లోహన కులస్తులు శాకాహారులు కావడంతో ఈ బ్యాచ్ పెట్టింది. మళ్ళీ అది కూడా ఏది బ్రాహ్మణ బ్యాచ్ పెట్టింది. ఎవరు శాకాహారులు ఎట్లుండాలని చెప్పి. లోహన కులస్తులు శాకాహారులు కావడంతో చేపల వ్యాపారం చేస్తున్నందుకు వారిని కులం నుండి బహిష్కరించారు. అసలు కులం నుండి బహిష్కరించే సాంప్రదాయం ఎక్కడదే? ఈ ప్రపంచంలో లెక్కలేంది ఇక్కడ కులం ఉండడం వల్లనే. కులం నుంచి ఎవరిని బహిష్కరించారు? వాళ్ళ తండ్రిని బహిష్కరించారు. ఆయన ఏం చేసిండు? దీంతో మనస్తాపం చెందిన ఆయన కుటుంబం ఇస్లాం మతంలోకి, షియా విభాగంలోకి, శాఖలోకి మారింది. జిన్నా అనేది వారి తండ్రి పేరు. జిన్నా నుండి వచ్చింది. గుజరాత్లో జిన్నా అంటే చిన్నవాడు లేదా బక్కపలసిన వారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాడంటే అతను పాకిస్తాన్లో ఉండబడే కరాచీకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఆయన ముంబైలో కూడా చదువుకున్నాడు.
అంటే అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడి నుంచి పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు, పాకిస్తాన్ సాధించి పెట్టాడు. ఈడ కుల వ్యవస్థ లేకపోతే ఆయన కులం నుంచి బహిష్కరించకపోతే వాళ్ళ తండ్రి మతం మారేది కాదు, వాళ్ళు పాకిస్తాన్ భూభాగమైన కరాచీకి వెళ్ళేవాళ్ళు కాదు, అక్కడ షియా మతంలో చేరేవాడు కాదు, ఇక్కడన్నప్పుడే చేరాడు కదా. ఆయన పాకిస్తాన్ దేశం అనేది కావాలని కోరేవాడు కాదు. అంటే ఈ కుల వ్యవస్థ వల్ల ఉన్న భూభాగమే మన కన్న ముందు పోయింది కదా. కుల వ్యవస్థ లేకపోతే మత మార్పిడి లేవు కదా, మత మార్పిడి లేకపోతే జిన్నా లేడు కదా, జిన్నా లేకపోతే పాకిస్తాన్ లేదు కదా. మన లోపాన్ని మనం సరి చేసుకోవాలి కదా, మన లోపాన్ని మనం సరి చేసుకోవాలి కదా. అందువల్ల స్పష్టం చేస్తున్నాం, కుల వ్యవస్థ రద్దే దీనికి పరిష్కారం, కుల వ్యవస్థ రద్దే దీనికి పరిష్కారం. కాబట్టి కుల వ్యవస్థ రద్దు కోసం జరగాల్సిన ప్రయత్నంలో బ్రాహ్మణ సమాజం వైఖరి ఏందో తేల్చాల అవసరం ఉన్నది. మెజారిటీ బ్రాహ్మణులు కుల వ్యవస్థకు అనుకూలంగా ఉంటే వాళ్ళని గౌరవిస్తాం. మైనార్టీ బ్రాహ్మణ పెద్దలు ఎవరన్నా కలిసి వస్తే వాళ్ళతో కలిసి పనిచేస్తాం. కానీ ఈ దేశంలో అసమానత లేని వ్యవస్థ వైపు అయితే తీసుకెళ్తాం. అసమానత లేని వ్యవస్థ వైపు తీసుకెళ్లాలంటే కుల వ్యవస్థ రద్దు కావాలి. కుల వ్యవస్థ రద్దు కోసం జరిగే పోరాటాన్ని భవిష్యత్తులో దళిత వర్గాలు ముందు వరుసలు నిలబడి అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగే విధంగా మా ప్రయత్నం చేస్తామనే విషయం కూడా స్పష్టం చేస్తూ, ఈ లోపు ఆర్డర్ రద్దు కావాల్సిందే, ఆర్డర్ ఉపసంహరించుకోవాల్సిందే, వివక్షత ప్రదర్శించొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఎవరికి నేనేమిటంటే కుల వ్యవస్థ రద్దు చేసి పేదలందరికీ అన్ని వ్యవస్థలో భాగస్వామ్యం ఉన్నదంటే ఎట్లుంటే అట్లా. కాబట్టి ఈ అసమానతల కారణం కుల వ్యవస్థే కదా. కుల వ్యవస్థ రద్దు అవుతే తర్వాత పరిణామాలు కదా, ఏదైతే అది కానివ్వండి, కుల వ్యవస్థ రద్దు కాదు ఉంటాం. నేనంటే ఇప్పుడున్న వ్యవస్థలో ఎవరు వాట వాళ్ళు కోరుకుంటాను. ఆధిపత్యం ఎవరి చేతిలో ఉన్నది? ఉన్నత వర్గాల చేతులు ఉన్నది. కుల వ్యవస్థ రద్దు అవుతే కులగన్నే ఉంటుందిగా. నేను అదే అంటున్నా, కుల వ్యవస్థ ఉన్నంత వరకు ఎవరు వాట వాళ్ళకి రావాల్సిందే కదా. కుల వ్యవస్థ ఉన్నంత వరకు ఎవరు రావాల్సిందే. నేను కుల వ్యవస్థ రద్దు కావాలని కూడా కోరుతున్నా. రద్దు అయిన తర్వాత ఎవరు అడగారు కదా, నువ్వు అడుగు, నేను అడగాను కదా. నాకు అర్థమైంది బ్రదర్. ఈ దేశ కుల వ్యవస్థలో బ్రాహ్మణేతర కులాలకే ఎందుకు రిజర్వేషన్లు వచ్చినాయి? ముందు ఆధిపత్యం అవకాశాలు వాళ్ళు తీసుకున్నారనే కదా. కుల వ్యవస్థ రద్దు అయితే ఎవరు ఆధిపత్యం ఉంటుందిగా? కుల వ్యవస్థ రద్దు అయితే ఎవరు ఆధిపత్యం ఉంటుంది? ఎవరు ఆధిపత్యం లేనప్పుడు అవకాశాలు అందరికీ అందుబాటులోకి వస్తాయి కదా. అందరికీ రావాలని నేను కోరుతున్నా. ఖచ్చితంగా ఇది ఒక ప్రణాళిక వేసుకొని ముందుకెళ్ళేది. ప్రణాళిక వేసుకొని ముందుకెళ్ళి దళిత క్రైస్తవులతో మాట్లాడాలి, సంఘాలతో మాట్లాడాలి, మాలమాదిగలతో మాట్లాడాలి, అందరితో మాట్లాడాలి. ముందు ఆ ప్రయాణం కొనసాగిస్తాం.